హైదరాబాద్ పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని బోనాల ఉత్సవాల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు గుప్పించారు. భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల అభివృద్ధి, బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపు అంశాలపై ప్రభుత్వాలను నిలదీశారు. పాత బస్తీలో పన్నులు కట్టేది హిందువులేనని, పాత బస్తీ బరాబర్ హిందువులదే అని బండి సంజయ్ అన్నారు. హిందూ సమాజాన్ని జాగృతం చేయటమే ముఖ్యమన్నారు. భాగ్యలక్ష్మి గుడికే పోయి మొక్కన్నా భాగ్యలక్ష్మి గుడి అంటే అలా ఇండియా పాకిస్తాన్ కొట్టాలా వెళ్ళించుకున్నాడు అంటే దేవుడు ఒక నాస్తికుడు. ఇవాళ ఏమైంది సార్, భాగ్యలక్ష్మి అమ్మవారిని రప్పించుకునే ఇలా ఈ సింహవాహిని అమ్మవారు కొలువైన అమ్మవారు చాలా పవర్ఫుల్. వచ్చారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ వచ్చి మొక్కిపోయారు, మంత్రులందరూ వచ్చి మొక్కిపోయారు. బోనాల పండుగ అధికారిక పండుగ ప్రకటించారు. కానీ ఈ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిందంతో తెలుసా మీకు? బాగా ఇచ్చిందన్నా 5,50,000 5,50,000 ఇచ్చిందన్న. పిచ్చమేసిందన్న. ఈ పూల అలంకరణకే నాకు కలిసి ఒక 5,00,000 రూపాయలు అయితే ఇలా కమిటీ వాళ్ళు మొత్తుకుంటున్నారు. నీ ఎండబెట్టి పక్క పెట్టి కనీసం మేమనే చేసుకున్నామంటే మనం చేసుకుంటాం. 5,50,000 పిచ్చమేస్తున్నా మనకేమన్నా? పోయినసారి బీఆర్ఎస్ 5,00,000 రూపాయలు ఇచ్చేది. వాళ్ళు 5,00,000 ఇస్తే మీరు పెంచినారు. బీఆర్ఎస్ పార్టీ కంటే ఎక్కువ పెంచినామని చెప్పి 50,000 ఇచ్చారు. తిప్పి మొత్తం లెక్క చేస్తే ఒక్కదానికి తెలంగాణ మొత్తం ఒక 5-10 రోజులు. పోయినసారి 2004లో రంజాన్కి ఎంత ఇచ్చాడు తెలుసా? 33 కోట్ల రూపాయలు ఇచ్చారు. మన జనాభా ఎంత? 20%. హిందువుల జనాభా ఎంత? 80%. 80% ఉన్న హిందువులకేమో 20 కోట్లట, 20% ఉన్న వాళ్ళకేమో 33 కోట్లట. నేను వాళ్ళకు ఎందుకు ఇచ్చినా మాట్లాడినాను. నేను మతతత్వం అంటే మేము దాన్ని పరిత్రాన్ని సిద్ధం. మేము మళ్ళా ఎత్తున్నా కదా, పాత బస్తీ వేదిక ఎత్తున్నా. ఈ పాత బస్తీ పక్కా 100% హిందువులదే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరైతే పాత బస్తీలో ఒక వర్గాన్ని కోపం ఇలా సింహవాహిని అమ్మవారికి 2 కోట్లు ఇస్తే ఇలా ఓవేసి బాధపడతాం. ఎంఐ పార్టీ వాళ్ళకి ఓట్లు లేరు. వాళ్ళ ఓట్ల కోసం మనల్ని ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు బాధపడతారని చెప్పి మనకు పైసలు ఇస్తున్నారు. మరి పాత బస్తీలో ట్యాక్సీ కడుతున్నారు. కొంతమంది ట్రిబ్యూనల్ అయినా ఫైన్ కట్టారు, కరెంటు బిల్లులు కట్టారు, నల్లా బిల్లులు కట్టారు, ఇంటి పన్ను కట్టారు. కట్టేది హిందువులు. టెక్నాలజీ కానీ రీసెర్చ్ లో కానీ వాళ్ళ ఇన్నోవేషన్ తో పాటు ఆకాశంలో రాకెట్లు మంచి పంపడమే ముఖ్యం కాదు. ఇవాళ నేల మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఇలా మేము ప్రశ్నిస్తాం. ధర్మాన్ని ఎవరు అవమానిస్తే వారిని ప్రశ్నిస్తామని చెప్పి ఇలా పొద్దుంచి ఆరు రీల్స్ పడుతున్నారు. జెండీలందరూ మేము ఆకాశంలోకి రాకెట్లు వస్తాం. నేల మీద ధర్మానికి ఆపదిస్తే ధర్మాన్ని ఎవరు అవమానించినా వాళ్ళని ప్రశ్నించే గొంతుగా మేము మాట్లాడమని చెప్పి అలా జడ్జీలందరూ కూడా సోషల్ మీడియా వేగ కావడం చాలా సంతోషం. ఆలోచించండి, జడ్జీలు కూడా ఆలోచించాలి కదా. మనకు జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించండి, మనకు జరుగుతున్న అక్రమాల గురించి